జానీ మాస్టర్కు ఊరట, సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈ రెండు వాస్తవానికి వేరు వేరు అంశాలైనప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు లైంగిక దాడులు, ఫోక్సో చట్టము, శారీరక బంధాల మీద ఒక చారిత్రక తీర్పు కూడా ఇచ్చింది నిన్న. అదేమిటంటే శారీరకంగా వాడుకోవడము వేరు, లైంగిక దాడి చేయడము వేరు. ఒకటి ఫోక్సో చట్టం. ఫోక్సో చట్టం అంటే మైనార్టీ మేజర్గా లేని మైనర్లని చేసేటువంటి వ్యక్తుల మీద కట్టిపెట్టేటువంటి కేసు ఫోక్సో యాక్ట్ సపరేట్గా ఉంటుంది. అంటే మైనర్ల మీద చేసేటువంటిది. ఓకే, మైనర్లు వేరు, ఆ కేసు ఉదాహరణ వేరు. ఇక్కడ శారీరక వినియోగము, లైంగిక దాడి, ఈ రెండు వేరు వేరు. శారీరకంగా ఇద్దరు ఇష్టపూర్తిగా కలిసి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ ప్రామిస్లో లేదా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు, అనుమానాలు వచ్చినప్పుడు రివర్స్గా లైంగికంగా వేధిస్తున్నారనో, లైంగికంగా వాడుకున్నారు, వేధింపులు చేశారంటూ కేసులు పెట్టడం ఈ మధ్య తరచూ చూస్తూ ఉన్నాం. ఇష్టపూర్తిగానే కలిసి ప్రయాణం చేస్తారు, మళ్ళీ ప్రలోభ పెట్టారు. ఈ ప్రలోభ పెట్టడాలు, ప్రామిస్ని అవాయిడ్ చేయడము, ఒబే చేయలేకపోవడం, ఇవన్నీ సాధారణ సివిల్ కేసులు. అంటే చెక్ బౌన్స్ ఎట్లాగో మనం చెక్ బౌన్స్ అంటే ఏంటి అంటే, నేను ప్రామిస్ చేస్తున్నాను అమౌంట్ ఇవ్వడానికి, ఇవ్వపట్టు దానికి నాకు ఆథరైజేషన్ సిగ్నేచరు, ఆథరైజేషన్ పత్రము, నా బ్యాంక్ అకౌంట్ పత్రం అని ఇస్తాం. సో దాన్ని హానర్ చేయకపోతే, ప్రామిస్ని హానర్ చేయకపోతే చెక్ బౌన్స్ కేసు పెడతాం. అలాగే ఇరు పార్టీల మధ్య ఒప్పందం ఏదైనా ఉల్లంఘిస్తే అది సివిల్ కానీ, పార్ట్నర్షిప్ యాక్ట్ కానీ, సంథింగ్ యాక్ట్ కేసులు వస్తాయి. కానీ ఈ లైంగిక దాడి అనేది రాకూడదు. ఇది కీలకం. ఇట్లాంటి తీర్పులు కూడా ఉన్నాయి. ఇదే విషయం పరిగణలోకి తీసుకుంటే జానీ మాస్టర్ది బహుశా జానీ మాస్టర్కి కేసు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు, వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, కలిసి టుగెదర్గా ఉన్నారు. ఇది వాళ్ళు ఒప్పుకోకున్నా, నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పకుండా, ఒక స్త్రీ పురుషుల మధ్య ఒక నేమ్ ఉన్నటువంటి, క్రెయిమ్ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీకి అనూహ్యంగా ఒక అమ్మాయితో సాన్నిహిత్య సంబంధాలు, అవకాశాలలో ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే స్పష్టంగా చెప్పవచ్చు, ఈ అమ్మాయి కన్నా, జానీ మాస్టర్ దగ్గర ఈ అమ్మాయి కన్నా ముందు చాలా మందిలో అమ్మాయిలు పనిచేశారు, అంతకన్నా ఎక్కువ గొప్పగా టాలెంట్ ఉన్న అబ్బాయిలు పనిచేశారు. వాళ్ళకి లేని ప్రాధాన్యత, వాళ్ళకి లేనటువంటి ఆ అక్యుపెన్సీ ఈమెకు రావడంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఆకర్షణ కావచ్చు, లేదా ప్రకృతి విరుద్ధంగా వాళ్ళ మధ్య బంధం ఏర్పడుతుండవచ్చు. ఇది బహిరంగ రహస్యం. అది ఇరుపక్షాల మధ్యనటువంటి ఒక రకమైనటువంటి అగ్రిమెంటు, ఇష్టపూరితత అని చెప్పాలి. అట్లా జానీ మాస్టరు బహుశా ఆ డ్యాన్స్ అమ్మాయిని సరే స్నేహపూర్వకంగా సాన్నిహిత్యంగా ఉండుండవచ్చు. ఆ తర్వాత రకరకాల కారణాలు, పెళ్లి విషయం కావచ్చు, కెరీర్ అవకాశాలు ఇవ్వకపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ అమ్మాయిని కాదని ఇంకో అమ్మాయికి చేరువై ఉండవచ్చు, ఏదైనా కారణం అవ్వచ్చు. బట్ అది పర్సనల్ ఇష్యూస్. ఇక్కడ ఏమేదైతే ఎఫ్ఐఆర్ ద్వారా చెప్పిన కాంప్లైంట్ చెప్తుందో, లైంగిక వేధింపులు, మైనార్టీ అని, ఇవన్నీ కూడా రేపు కోర్టు ట్రయల్స్లో అంతగా బలపడని అంశాలుగానే అనిపిస్తూ ఉంది. అయితే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో ఏం జరుగుతుందో మనం ముందేం చెప్పలేము. బట్ పాత తాలూకు తీర్పులు, కొత్త జరుగుతున్నటువంటి ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు, ఒక టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ మానసికంగా వేధించబడుతున్నప్పుడు, అతను మాత్రమే దోషిగా నిర్ధారిస్తున్నప్పుడు, వీటినే ఆధారంగా చేసుకుని తరచూ చాలామంది కేసులు పెట్టడం చూస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక కన్క్లూజన్ ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి. అందుకే జానీ మాస్టర్కి బహుశా ఈ విషయంలో ఏదైతే ఎఫ్ఐఆర్ ద్వారా చెప్పబడుతున్న ఫ్యాక్ట్స్ నిలబడకపోవచ్చని నా అంచనా.